అబ్బబ్బబ్బా! ఓహో! ఈ రేంజ్ ఫైరింగ్‌ని అసలు 'నాగార్జున' నుండి కనీసం ఊహించి ఉండరు. అక్కడ అభయ్ ప్లేస్‌లో కన్నడ బ్యాచ్‌నో లేదంటే పెద్దోడు, చిన్నోడు బ్యాచ్ ఉంటే ఈ విధంగా గరం గరం అయ్యేవారు కాదో, అవునో నాకు తెలీదు కానీ, 'బిగ్ బాస్' గురించి హీనంగా మాట్లాడిన అభయ్ నవీన్‌కి రెడ్ కార్డ్ ఇచ్చి మరీ హౌస్ నుండి బయటకు గెంటేస్తున్నారు 'నాగార్జున'. శనివారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం వదిలారు. అయితే ఈ ప్రోమోలో ఫైర్ అయితే మామూలుగా లేదు. శనివారం ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వాళ్ళకంటే ఎపిసోడ్ ప్రోమో కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిసారి ప్రోమోని 5 గంటలకో 6 గంటలకో రిలీజ్ చేసే మేకర్స్ ఈసారి కాస్త ముందుగానే రిలీజ్ చేశారు. ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఫైరింగ్ ఉండేది ఈ ఎపిసోడ్లోనే. ఆదివారం ఎపిసోడ్లో ఒక్క ఎలిమినేషన్ ప్రాసెస్ తప్పితే మిగిలిందంతా సండే అంటే ఫండే అన్నట్టుగానే సాగుతుంది. అసలు మజా ఉండేది నామినేషన్స్ ఎపిసోడ్లోనూ, అలాగే శనివారం నాడు నాగార్జున వచ్చే ఎపిసోడ్లోనూ. అందులోనూ మూడో వారంలో ఒక్కొక్కరికి మాడ పగిలిపోయే ఇష్యూస్ జరిగాయి. వీటన్నింటిపైన హోస్ట్ నాగార్జున ఏం మాట్లాడతారు? బిగ్ బాస్ని కుక్క తిట్లు తిట్టిన అభయ్ నవీన్కి ఏ రేంజ్లో క్లాస్ పీకుతారు? అలాగే నువ్వు క్యారెక్టర్లెస్ అంటే నువ్వు క్యారెక్టర్లెస్ అనుకుంటూ ఒకరు భాగోతాన్ని ఒకరు బయట పెట్టుకున్న విష్ణుప్రియ ప్రేరణలకు ఎలాంటి క్లాస్ ఉంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే నాగార్జున ఫైర్ అయ్యారు. నీ ఫేసే, నీ వాయిసే అన్ని లఫంగి మాటలే. ఒకటి కాదు, రెండు కాదు. ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ బిగ్ బాస్ రూల్సే ఉంటాయి. బిగ్ బాస్ పై రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అభయ్ గెట్ అవుట్ అని హౌస్ నుండి అభయ్ని బయటికి గెంటేస్తున్నారు నాగార్జున. సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని మోకాళ్ళపై కూర్చొని దండం పెట్టి బ్రతిమలాడుతున్నాడు అభయ్. నా నిర్ణయం ఫైనల్, హౌస్లో నుండి దొబ్బయ్ అని అంటున్నారు నాగార్జున. అయితే నాగార్జున గెట్అవుట్ అనడం, డోర్లు తెరవడం ఈ సీజన్లోనే కాదు ప్రతి సీజన్లోనూ ఇలాంటి ప్రోమో ఒకటైనా ఉంటుంది. గతంలో ఆదిరెడ్డి, అంతకుముందు కూడా చాలా సీజన్లలో ఇదే టైప్ ప్రోమో వచ్చింది. అయితే ప్రోమోలో ఉన్నంత బిల్డప్ ఎపిసోడ్లో ఉండదు. పొమ్మని డోర్లు తెరుస్తారు కానీ ఆ తర్వాత ఏమీ ఉండదు. వాళ్ళు బ్రతిమలాడడం, బిగ్ బాస్కి క్షమాపణ చెప్పడం, కథ సుఖాంతం అవుతుంది గత సీజన్లలో. అయితే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది అనిపిస్తోంది. ఇంత సీన్ క్రియేట్ చేసిన తర్వాత అభయ్ నవీన్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నా కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎలిమినేట్ చేసేదే అయితే అంత సీన్ క్రియేట్ చేయరు. పైగా నెగిటివ్గానో పాజిటివ్గానో ఈ వారంలో అభయ్ నవీన్కి ఫుల్ ఫుటేజ్ పడింది. నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దక్కిందంటే వాళ్ళు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలోనే లేదు. కాబట్టి అభయ్ నవీన్ని తిట్టారు కానీ ఎలిమినేట్ అయితే ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మీకేమనిపించింది? అభయ్ నవీన్ బిగ్ బాస్ పైన చేసిన కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అభయ్ నవీన్నా లేకపోతే బిగ్ బాస్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.